శ్రావణ శుక్రవారం రోజు షూటింగ్. పూజ వద్దు, షూటింగే ముద్దు అని చెప్పి షూటింగ్కి రప్పించారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వరమహాలక్ష్మి బుద్ధి. రాజువయ్యా మహారాజువయ్యా. మీ డేట్లు మీకే ఉన్నాయి సార్. మేమే కరెక్టే కదమ్మా. అది కూడా బయటికి చెప్పాలి మరి. జరగవు చెప్పరా నీ గురించే. వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. నా అప్పటికేమో జాబ్ చేస్తున్నా ప్రతి వీడియోలో చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎస్, ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? శ్రావణ శుక్రవారం రోజు షూటింగ్. సో ఎంత అడిగినా కూడా డేట్ ఇవ్వలేదు, షూటింగ్ చూస్తున్నాం అనమాట. జస్ట్ నో కేమ్. ఈయనే మా కో డైరెక్టర్, జగదాత్రి కో డైరెక్టర్. పూజ వద్దు, షూటింగే ముద్దు అని చెప్పి షూటింగ్కి రప్పించారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఓకే ఏంటి చెప్పండి, మేము పూజ చేసుకోవద్దు ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఏం చేసుకోవచ్చు, తాంబూలాలు ఇవ్వాలి, పెద్ద తతంగం ఇదంతా. చూడండి సార్, ఎంత అన్యాయం. ఏంటి సార్ మా డైరెక్టర్ గారు ఏదో అంటున్నారు సార్. ఏంటి సార్? పూజ చేయాలంటే తెల్లవారుజామున 3 చేసుకోవచ్చు. మా వరలక్ష్మి పూజ అన్నారు, స్పీడ్ మొక్క తెలియదు, ఊక్కుంటూ వచ్చారు. యాడ సార్ తెల్లారేడు అవుతుంది, ఏం తెచ్చేది స్వీట్? నిన్నెందుకు ప్రిపేర్ చేసాం ప్రసాదాలు? చూడు ఎట్లా చెప్తున్నారు. 70-80 మందికి నేను స్వీట్లు చేసుకొని రావాలంటే నాకు వారం రోజులు సెలవు ఇవ్వాలి. నేనేం ప్రొడక్షన్ చేయట్లే. ఇక్కడ కూర్చున్నారు మా మేనేజర్ గారు హాయిగా. ఆయన అనదర్ ఘట్టం ఈ పూజకి వద్దని ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో చూసారు కదా మా పరిస్థితి ఎలా ఉంటుందో షూటింగ్లలో. అదనమాట సంగతి. పండగలు పబ్బాలు అవన్నీ తర్వాత, ఫస్ట్ షూటింగ్. డేట్ ఉన్నది అంటే ఖచ్చితంగా షూటింగ్ చెయ్యాల్సిందే. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే పూజ లాస్ట్ వారం చేసుకుంటాను అనమాట. ఇంకేం చేయలేం, వేరే ఆప్షన్ లేదు మరి. సో ఈ హోల్ డే నేను షూటింగ్ చేసి వాయినాలకు వెళ్ళాలి. సో అవన్నీ కూడా నేను షూట్ చేస్తా. ఐ హోప్ ఇలా కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం పూజ లేకపోయినా, అంటే నేను ఎలాగో లాస్ట్ వారం చేసుకుంటా, బట్ ఎప్పుడైతే మటుకు ఈ రోజు ఇలా గడుస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్, ఏం చేయలేం. ఇంకో ఈమె మా హెయిర్ డ్రెస్సర్, ఆస్థాన హెయిర్ డ్రెస్సర్. సో బాగా చేస్తుంది. మీరు అందరూ చూస్తున్నారు కదా జగదాత్రి సీరియల్లో మా హెయిర్లు అవన్నీ అందరికీ తనే చేస్తుంది. పాడైపోవడానికి రీజన్ ఎవరో తెలుసా? దిస్ ఫెలో. హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, నేనేం కాదు మేడం. దిస్ ఫెలో, దిస్ ఇస్ ద మెయిన్ ఫెలో. ఆ శతమానుభవతి సీరియల్లో నేను హెయిర్ స్టైలే చేయను అసలు. స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. ఇందులో క్రింపింగ్, స్ట్రైట్నింగ్ కదా మేడం మనం చేసేది. డైలీ చేయంగా. ఇంకా ఈ ముక్కలు చూడండి ఎట్లా చేస్తుంది. ముక్కలు ఏంటి నవ్వుతుంది మళ్ళా మంచిగా. మీరు అందంగా కనిపించాలనే కదా మేడం మా తాపత్రయం. లేదు నిజంగా బాగా చేస్తుంది హెయిర్ స్టైల్స్, ఓపిక్గా చేస్తుంది.
ఒక 1 అవర్ చాలా హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే రెడీ అవ్వాలి, ఫస్ట్ షాట్ పడాలి, అందరూ రెడీ అయిపోవాలి. ఇంకా మొదలు అవ్వలేదు హడావిడి. నేనే ఫస్ట్ వచ్చాను. సో ఇప్పుడే మా హీరోయిన్ గారు వచ్చారు, రెడీ అవుతున్నారు. హాయ్, హలో, హ్యాపీ వరలక్ష్మి. నేను చెప్పలేదరా, సారీ. హ్యాపీ వరమహాలక్ష్మి నేను చెప్పలేదు మా ఆడియన్స్కి. నా తెల్లే. సో పూజ చేయలేకుండా మనం చూడు ఎట్లా కూర్చోబెట్టారు, అదే చెప్పుకుంటున్నా ఆడియన్స్కి కదా. చూడండి, ఏం చేస్తాం, తప్పదు. ఇంకా వర్క్ ఇస్ వర్షిప్ అని ఇప్పటికే 3 సార్లు చెప్పాను రా. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. అండ్ ఈ శారీ వచ్చేసి ఫ్రమ్ వస్త్రం పేజ్లో తీసుకున్న శారీ అనమాట. కొంచెం ఈరోజు ఫంక్షన్ సీన్స్ అవుతున్నాయి, బట్ నేను షూటింగ్ ఏవి చూపించట్లేదు, ఓన్లీ బిహైండ్ ద సీన్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఎస్, ఇలా రెడీ అయిపోయాను. మొత్తానికి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చాను, శారీ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే షార్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది మా పరిస్థితి. వరమహాలక్ష్మి పూజ ఒక ఇంట్లో మమ్మల్ని షూటింగ్ తెప్పించి మమ్మల్ని బాధపెడుతుంది. నేను మాకు చేసేసుకున్నాను, మళ్ళీ చేస్తాను. మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఉదయాన్నే 3 2 లేట్ చేస్తాను. మన సీన్ యాడ్ ఉంటుందమ్మా, అంటే కొంచెం మా పరిస్థితి ఇలా ఉంది కదా, పూజ చేసుకోలేదన్న బాధలో మేము ఉన్నాం. పాపం మా ప్రీతి గారు అయితే ఒంట్లో బాగా కూడా షూటింగ్ చేస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అదే సెంటిమెంట్ తోటి నేను కూడా యాక్చువల్గా మిస్ చేద్దాం, కత్తి చేద్దాం అనుకున్నా. సడన్ గా నిన్న మార్నింగ్ డిసైడ్ అయ్యా, లేదు నేను చేసుకుంటున్నాను. నేను కూడా ఏ ఇయర్ మిస్ అవ్వలేదు. దిస్ ద ఫస్ట్ ఇయర్. ఇంకా మనకి లాస్ట్ వీక్ చేసుకునేది తప్పదు. ఈ ఇయర్ నాకు లక్ష్మి బాగా కనికరించింది. లాస్ట్ ఇయర్ కూడా అలాగే వర్క్ చాలా ఉంది. వచ్చారు చూడండి, అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు మాకు. రెడీ అయితే అయినా కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. వస్తుందా లేదా లక్ష్మీదేవి వస్తుంది కదా, అక్కడ లక్ష్మీదేవి పూజ చేశారు వీళ్ళు. రండి రండమ్మా, వరలక్ష్మి రోజు పూజ చేశారండి వీళ్ళు. అక్కడ ఏదో పెట్టారు, 10 20 పెట్టారు. ఇక్కడ డబుల్ ఆశీర్వాదం వస్తుంది వాళ్ళకి. చెప్పండి, ఈ ఒక్కరోజు కాదు కదా, సంవత్సరం అంతా పని ఉండాలి మాకు. అదే సంవత్సరం అంతా పని అయితే సంవత్సరం అంతా పని ఉంటుంది మాకు. ఇది ఒక వరలక్ష్మి అనుకోండి, ఇది కూడా వరం అనుకోండి, దేవుడి ఇచ్చిన వరం అనుకోండి. ఆఫ్ కోర్స్ వర్క్ ఇస్ వర్షిప్, అదైతే కాదనలేదు, అందుకే వచ్చాము. పూజ చేస్తేనే దొరుకుతుంది. ఇంకోటి జనవరి 1 కంపల్సరీ షూటింగ్ చేయాలి, కానీ ఇక్కడ ఎందుకు హైదరాబాద్ చేయరు. అది తమిళ న్యూస్ ఫస్ట్ డే వర్క్ చేయాలంటారు, షూటింగ్ ప్రతిరోజు చేయాలి. డైట్ అంటుంటారు. తప్పు నారాయణ ఏముందండి, వరమహాలక్ష్మి బుద్ధి రాజువయ్యా మహారాజువయ్యా. నాన్ వెజ్ లేకుండా మాకు చికెన్ వెజిటేరియన్ వేరే నాకు తెలిసి వేడి ఉంటుంది, యాక్షన్ చెప్పి షూటింగ్ అవ్వాలి, సీన్లు అవ్వాలి అనే టెన్షన్లో ఉన్నారు. రైట్ సార్. నేను చెప్పాను వేడి ఉన్నారని, అంటే నిన్న వైడ్లు అయ్యి దాని తాలూకా క్లోజ్లు ఇప్పుడు చేస్తున్నాను. ఇందాక నేను హడావిడిగా రెడీ అయిపోయాను. యాక్చువల్గా మొత్తం రెడీ అయిందంతా కూడా చాలామంది అడిగారు, మేకప్ అంతా చూపించండి, మీది చాలా బాగుంటుంది అనేసి. సో
మార్నింగ్ టైంలో కొంచెం హడావుడిగా దానికోసం సపరేట్గా నేను టైం తీసుకొని వీడియో చేయాలి కాబట్టి చేయట్లేదు. కాకపోతే మీకు నేను ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాను అనేది నార్మల్గా చూపిస్తాను, మీరు చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు మనకి 16th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు మనకి అల్టిమేట్ సేల్ అయితే నడుస్తుంది అనమాట అమెజాన్లో. ఇందులో మనకి అప్ టు 70% డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి టాప్ బ్రాండ్స్ మీద. సో ఎస్, అందుకని చెప్పేసి నా మేకప్ కిట్ చూపిస్తాను నేను మీకు. ఇదంతా నా మేకప్ కిట్. ఇక్కడంతా నేను ఐ షాడోస్ పెట్టుకున్నాను. దిస్ ఇస్ హుడా బ్యూటీ ఫ్రమ్ న్యూడ్ ఐ షాడో. అండ్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం చూపించినట్టున్నాను, వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది. అండ్ ఇదొకటి మేబెలిన్ది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఒక్కటి డైలీ ఆఫీస్ వేర్కి తక్కువ మేకప్ వేసుకునే వాళ్ళకి ఒక్క ప్యాలెట్ సరిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ స్విస్ బ్యూటీ హైలైటర్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ నైకా బ్లష్ అనమాట. అండ్ కింద వచ్చేసి ఇంకొక బ్లష్ ఉంది, ఇది అయిపోయిందండి మొత్తం, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది హోప్ఫుల్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకోటి బ్యాకప్ లేదు ప్రస్తుతానికి, కొనుక్కోవాలి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ లూజ్ పౌడర్, మేబెలిన్ ఫిట్ మీ వాళ్ళది, షేడ్ నెంబర్ 20. అండ్ దిస్ ఇస్ ప్రైమర్, ప్యాక్ నుంచి ప్రైమర్ యూస్ చేస్తాను. ఇంకా ఇదంతా కూడా ప్యాలెట్స్ టైప్లో పెట్టుకున్నాను అనమాట. ఇది కాంపాక్, మేబెలిన్ కాంపాక్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్. అండ్ ఇక్కడ కూడా అనదర్ ఐ షాడో ఉన్నాయి ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇదేంటంటే కొంచెం పార్టీ వేర్, మొత్తం గ్లిటర్ అనమాట. పార్టీ వేర్లో ఏమైనా కావాలి అనుకుంటే ఇవన్నీ లిప్స్టిక్స్. అండ్ ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి, డర్మా స్టిక్స్. ఇవి సీరియల్కి యూస్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా అయితే అంత హెవీ ఉంటుంది అనమాట ఇది మేకప్. సో డర్మాలోని ఇదొకటి. అండ్ ఇదేంటంటే D30 కలర్ కరెక్టర్ ఇది. అండ్ ఇది D16 కాంటోరింగ్ అనమాట. సో ఎస్ అండి, దిస్ ఈజ్ మై మెయిన్ స్టిక్. ఇది ఒకటే నేను ఎక్కువగా వాడేది ఫ్రమ్ క్రేలాన్ నుంచి మనకి స్టిక్ ఇలా వస్తుంది. సో ఇది మెయిన్ స్టిక్, అంటే నాకు షేడ్ పర్ఫెక్ట్ అనమాట ఇది. ఈ షేడ్ వచ్చేసి FS38. సో దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ షేడ్. అండ్ ఇవి ఇంకా అన్నీ కూడా ఐలైనర్స్. అండ్ ఇక్కడ అనదర్ బ్యాకప్ కాంపాక్ట్, ఇది కూడా అయిపోయిన కూడా ఉంచాను. అండ్ ఇక్కడంతా కూడా మనకి షార్ప్నర్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్పాంజ్, ఇది ఒక హైలైటర్ ఐ షాడో అనమాట, చాలా బాగుంటుంది గ్లిట్టరు. అండ్ ఇక్కడంతా కూడా స్పేర్ ఉంటాయి, స్పేర్ స్టిక్స్. అండ్ ఇవన్నీ కూడా బ్రషెస్, ఎన్ని బ్రషెస్ ఉన్నాయో చూసారా. కాకపోతే ఇన్ని బ్రషెస్ నేను వాడను, చాలా తక్కువ బ్రషెస్ వాడతాను. కాకపోతే పెట్టుకుంటాను ఏంటో నాకు ఇష్టం, అట్లా అన్ని బ్రషెస్ వాడను కానీ. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు బ్రషెస్, ఇవన్నీ మనకి లిప్ లైనర్స్, కాజులు, మస్కరా అవన్నీ అన్నమాట ఇక్కడంతా కూడా. అండ్ ఇక్కడ జిప్ ఉంటుంది, ఈ లోపల కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు. అండ్ ఎస్, ఇంకా అనదర్ జిప్ ఉన్నదన్నమాట ఇందులోని. సో ఇందులో ఏముంటాయంటే స్టిక్కర్స్ అవి ఉంటాయి. సో స్టిక్కర్స్, ఎక్స్ట్రా గ్లూ స్టిక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను. అండ్ హెయిర్ యాక్సెసరీస్ ఏమన్నా ఉన్నా కూడా అట్లా పెట్టుకుంటాను. వైప్స్ ఉంటాయి, సో అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న చైన్స్, ఎక్స్ట్రా చైన్స్ అనమాట. దిస్ ఈజ్ మై మేకప్ కిట్ ఫర్ మేకప్ అనమాట. డైలీ సీరియల్ మేకప్కి ఇదంతా కూడా. ఉత్తప్పుడు అయితే బాగోదు, చాలా ఓవర్గా ఉంటుంది. అండ్ ఇది నా టచ్అప్ బ్యాగ్ కూడా చాలామంది అడిగారు. నేను ఇది కొన్నాక ఆర్టిస్టులు చాలామంది అడిగారు, టెక్నీషియన్స్ కూడా చాలామంది అడిగారు బ్యాగ్ చాలా బాగుంది అని. సో దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనకి కొంచెం గ్యాప్ దొరికింది, ఒక 10 minutes అనమాట. జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ షార్ట్లోకి వెళ్ళిపోవడమే. సో ఈరోజు మా వరమహాలక్ష్మి పూజని డిస్టర్బ్ చేసింది మెయిన్ మా డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు. అందరినీ షూట్ చేశాను పాపం. వామ్మో, మీ డేట్లు మీకే ఉన్నాయి సార్. మేమే కరెక్ట్ కదమ్మా. వరమహాలక్ష్మికి ఎవరైనా పార్టీలు ఇస్తారా? పూజలు చేసుకుంటారు కానీ జై బాలయ్య ఇట్లుంటారు. సో హాయ్, మేమైతే డ్రెస్ చేంజ్ కూడా అయిపోయి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా షూట్ అవుతూనే ఉంది, రెస్ట్ కూడా లేదు. ఉన్న 1 hour బ్రేక్లో కూడా తిన్నాము.
ఇలా కూర్చొని ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యాం, వెంటనే పిలిచేశారు. సో అందుకే నేను ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట. సో నేనైతే సెట్స్లో ఏం షూట్ చేయదలుచుకోలేదు ఈరోజు, ఎందుకంటే జగదాత్రి బిహైండ్ ద సీన్స్ నేను వేరే ఎపిసోడ్ చేస్తాను, వేరే బ్లాగ్ చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే నేను పర్సనల్గా ఈరోజు మన శ్రావణ వరమహాలక్ష్మి రోజు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఫర్ ఫన్ కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా షూటింగ్ చేస్తున్నా అని చెప్పేసి. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా, ఇప్పుడు ఏంటంటే నేను మా డైరెక్టర్ గారిని అడిగాను అనమాట తొందరగా పంపిమని. సో దానికోసం టెన్షన్ పడుతున్నా, తొందరగా వెళ్ళి వాయినాలు తీసుకుందామని చెప్పి. చూడాలి ఏం జరుగుతుందో తెలియదు. హలో అండి. సో ఎస్, ఇప్పుడైతే నేను షూటింగ్ అయితే అయిపోయింది, వచ్చేసాను అనమాట బయటికి. అండ్ ఎస్, నేను చెప్పినట్టే కొంచెం ఒక 2 hours పర్మిషన్ అడిగి వచ్చాను. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఎక్కడ ఆగానంటే హరితం ఉన్నారు కదా, హరిత గారు. సో అక్కడ తాంబూలం తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో ఇంకా ఆలస్యం లోపలికి వెళ్ళిపోతాను. లోపల షూట్ చేయడానికి నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే వచ్చాను. ఎందుకంటే నాకు షూటింగ్ లొకేషన్ నుంచి ఇక్కడికి చాలా దగ్గర అనమాట. సో పక్కనే ఉంది. సో షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే మధ్య గ్యాప్లోని నేను ఇది కవర్ చేసేస్తున్నాను. సో అందుకే నాకు ఇది షూట్ చేయడానికి ఎవ్వరు లేరు. సరే, ఐ విల్ ట్రై. ఫొటోస్ అయితే దిగుతాను, సెల్ఫీస్ మీకు పెడతాను, అప్డేట్ చేస్తాను. ఓకేనా? సీ యూ. సమ్ ఫ్లాట్కి ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా హరితమ్మ. కష్టం. పులిహోర, దద్దోజనం, ఏదో స్వీట్, గారి, ఏదో వరమహాలక్ష్మి. మీ హెల్త్ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఏదో చెప్తున్నావు. ఒకటే ఉంది, సింపుల్ గా 1 minute చెప్పేస్తా. అలాగే 1 minute కదా నన్ను తోసేయకండి, శ్రద్ధగా. ఓకేనా? ఇప్పుడే 1 minute అయిపోయింది, అది కూడా బయటికి చెప్పాలి. మరి జరగవు, చెప్పనా నీ గురించే. వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. మా ఇంటికి వచ్చింది ఎప్పుడు ఇలాగే రావాలి. వచ్చే జన్మలో, ఈ జన్మలో నువ్వు అనుకున్నది నెరవేరాలి. త్వరలో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటికి నన్ను పిలిచి రోజు పార్టీ. అమ్మవారే షాక్ అయిపోయారు. నేను ఎన్నింటి పడుకున్నాను అనుకున్నావు? మార్నింగ్ 5కి పడుకొని 6 లేచా, గంటే పడుకున్నా. చిట్టి బుజ్జిది, బుజ్జి బొడ్డు. కాళ్ళకి సుపు అయిపోతుంది. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి మర్చిపోతాను, మళ్ళీ ఆర్డర్ మర్చిపోతాను మళ్ళీ. ఇదేంట్రా కడియాలా? డిజైన్ చాలా టైం పట్టేలా. ఓకే, కానీ పెళ్లి పిల్లలు ఎంత అందంగా రెడీ అయ్యారు. నీకు రెడీ అవ్వడం అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా షాకింగ్ గా ఉంది నాకు. పద్ధతిగా ఆడపిల్లలాగా కనిపిస్తుంది. నాకు నిన్న ఏం మెసేజ్ పెట్టింది నాకు అసలు ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను, అమ్మ బాబు ఏమేం చేస్తుందో అనుకున్నా. ఏం అర్థం కాలేదు కాబట్టి పూజారుల మీద డిపెండ్ అక్క, పూజారులు మంత్రాలు చదివిరు అంతే అక్క, కానీ వస్తువులు కొనుక్కోవడం, సెట్ చేయడం అంతా నీదే. బేగం బజార్. చిన్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, చిన్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి మహాలక్ష్మి. నన్ను దీవించిందమ్మా. ఇంకో ఫ్లాట్ కొనుక్కొని మళ్ళీ ఈ అమ్మాయిలు ఆడగట్టనమ్మా. అయితే ఫ్లాట్ ఈ అమ్మాయి తొందరగా తీసుకోవాలనుకో. అదే
అమ్మ నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే 2003 నుంచి పరిచయం. నీలిమా వాళ్ళ మదరు అప్పట్లో మంచిగా సెలవులంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నా అప్పటికేమో జాబ్ చేస్తున్నా ప్రతి వీడియోలో చెప్తుంది. అప్పటికి జాబ్ చేస్తుంది, నేను ఇంకా చదువుకుంటున్నాను. చాలా అస్సలు ఏమి తెలియదు వీళ్ళకు. వీళ్ళను 16, 17, 18 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి ఇట్లా చేసినారు అంతే, ఇంకోటి ఏం లేదు. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరమహాలక్ష్మి. గాడ్ బ్లెస్ యూ. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇంతకీ నా దేవుణ్ణి నేను చూపించలేదు కదా ఇప్పటి వరకు. సో ఇదన్నమాట. నేను ఈ వారం అయితే పూజ చేసుకోలేదు, జస్ట్ దీపం పెట్టి నార్మల్గా చేసేసుకున్నాను అంతే. దిస్ ఈజ్ మై వరమహాలక్ష్మి డే. సో ఎస్, ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యాను. అర్ధరాత్రి 12 అయ్యేది మొత్తానికి. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అండ్ అందరికీ అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ వరమహాలక్ష్మి డే. సో నాకైతే ఇలా జరిగింది. నేనైతే లాస్ట్ వీక్ చేసుకుంటాను, ఈ వీక్ అయితే చేసుకోలేకపోయాను. సో సరదాగా ఈ వీక్ చేసుకోలేదు కాబట్టి షూటింగ్ వల్ల సరదాగా ఈ బ్లాగ్ అయితే చేశాను. ఐ హోప్ ఈ బ్లాగ్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye-bye.